ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో హై వోల్టేజ్ వార్ని తలపిస్తోంది. నీ దమ్మేంటో నా దమ్మేంటో చూసుకుందామంటూ ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ సర్కిల్స్ లో హై టెన్షన్ నెలకొంది. నిన్న అరికెపూడి గాంధీ ఇంటికొచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. అరికెపూడి గాంధీకి గులాబీ కండువా కప్పి ఆయన ఇంటి ముందే పార్టీ జెండా ఎగరవేస్తానంటూ సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో అరికెపూడి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. కౌశిక్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కౌశిక్ ఇంటి ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చీర గాజుల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. కేసీఆర్ ని చీర కట్టుకుని బస్ ఎక్కాలని రేవంత్ అనలేదా అని ప్రశ్నించారు కౌశిక్. 11 గంటలకు తన ఇంటికి రాకుంటే నీ ఇంటికి వస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అరికెపూడి గాంధీ ప్రతి సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నానని చెప్పారు. 11 గంటల వరకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే కౌశిక్ రెడ్డి ఇంటికి తానే వెళ్తానన్నారు అరికెపూడి గాంధీ. తన ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు అవసరం లేదన్నారు. నీ దమ్మేందో నా దమ్మేందో తెలుసుకుందామంటూ కౌంటర్ అటాక్ చేశారు అరికెపూడి గాంధీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండారు శోభారాణి. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. కౌశిక్ ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణకు పిలవాలని కోరారు. మహిళలను అగౌరవపరిస్తే చెప్పు దెబ్బలు తప్పవని చెప్పారు. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే బయట తిరగనివ్వమని హెచ్చరించారు శోభారాణి. పాడి కౌశిక్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం మేము, చీరలు గాజులు పెట్టుకునే వాళ్ళు ఎవరు చేతగాని వాళ్ళు కాదు. మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో 3.5 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలలో సగభాగమైనటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్రం కోసం బోనాలు బతుకమ్మలు నెత్తినబెట్టుకొని సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమదేవి పోరాట వారసత్వంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగా నిలబడ్డటువంటి మహిళల్ని నీవు అవమానపరుస్తున్నావా? గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు, చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చేతగాని వాళ్ళని నువ్వు అనుకుంటే, నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది, నీ భార్య ఉంది, నీ తల్లి ఉంది, వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకొని తొడుక్కొనే బతుకుతూ ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ఘన చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది. అందుకే మిస్టర్ జాగ్రత్తగా ఉండు. ఇఫ్ ఎట్ ఆల్ మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో చెప్పు దెబ్బలు తింటావు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. ఆడవాళ్ళంటే చులకన అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే చేతగాని వాళ్ళు అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే అసలు నీ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు. నువ్వు పంపాల్సినటువంటి చీరలు గాజులు ఏవైనా ఉంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్కి పంపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీ మార్పులకు ప్రోత్సాహం కల్పించింది, బీజం వేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక ఎమ్మెల్యేగా విజ్ఞానం లేకుండా అజ్ఞానివిగా ఉంటూ అవహేళన చేస్తూ ఇవాళ మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబోతున్నాం. పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి
గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మహిళా కమిషన్ సుమోటోగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళలంటే గౌరవం లేని పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు, వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేశవరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నేను ఇంటికి వస్తా. బ్రోకర్ పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నువ్వు బ్రోకర్ ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా, నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నా లేకపోతే నేను వస్తా. పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడు మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను దేనికైనా సిద్ధమైన రా, తేల్చుకుందాం.